తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. తెలుగు నేర్చుకుంటున్నావు లేదా? నేర్చుకుంటున్నావా? ఇంట్లో తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్లో మాట్లాడతావా? తెలుగు. నువ్వేంటమ్మా? ఫస్ట్ క్లాస్. బాగా చదువుకుంటున్నావా? నీ పేరేంటి? దక్షిత సాయి. ఏమవుతావు చదువుకొని? డాక్టర్ అవుతావు. డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా? ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా తెలియదు నీకు. సైన్స్ చదువుకోవాలా. ఓకే. ఏంటమ్మా నువ్వు ఎన్నో క్లాసు? ఫోర్త్. నీ పేరేంటమ్మా? ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఎసురు పెడుతున్నావు. పెద్ద అయినాక సీఎం అవుతావు నమ్మకమా? గుడ్. ఎందుకు సీఎం అవుతావు? దేనికోసం సీఎం కావాలి? ఓకే అమ్మా, ఇసురా. సీఎం ఏం చేస్తావు? ప్రజలు చల్లగా చూసుకుంటావా? ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు. ఎంతవరకు చదువుకుంటావు? తెలీదా? బాగా చదువుకోవాలి. ఓకే. నువ్వేంట్రా? నువ్వేమవుతావురా? పోలీస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా? ఏమవుతారా? అర్జుడు. గుడ్. ఇంకా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తే నీకు ఎంత ఇస్తారమ్మా? 15,000 వస్తుంది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికా? ఓకే. మీ బరిపాలెనమ్మా? ఇవేనా? బాగుంది. బర్రె పాలు మీరా లేకుంటే ఆవు పాలు మేలా? బర్రె పాలే బాగుంటాయి అండి. ఆవు పాలు కొద్దిగా పలసగా ఉంటాయి, ఇవేమో కొద్దిగా చిక్కగా ఉంటాయి. చిక్కగా ఉంటుంది. బర్రె పాలు ఏమో చిక్కగా ఉంటాయి, ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఫ్యాట్ కూడా వస్తుంది. ఆవు పాలు ఏమో కొద్దిగా పలసగా ఉంటాయి, కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మాకు అది పెద్దగా రన్నింగ్ అవుతుంది, ఎక్కువగా బయటే. ఇక్కడ పెద్దగా ఇవి బయట పోవు కదా? బర్రెలు బయట పోవు కదా? తోలుతామండి. తోలుతారా? బయటకు తోలుతాం కలిసి తోలుతాం. తోలకుండా ఇంటికాడ ఆపలేంగా. ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు, ఐడియా ఉంది మీకు? ఫారాలు పెట్టి మేపుతున్నారు. ఫారాలు పెట్టి మరి దానివల్ల లాభ నష్టాలు ఏంటి ఏమైనా చూసావా? దాంట్లో అంత అవగాహన పెట్టలేదండి. దృష్టి పెట్టలేదా? మనకి చాలా తక్కువ ఉన్నాయి. ఏమి కాదు. ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలి. ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ కూడా మంద పెడతారు కదా? అక్కడ కూడా రైతులకి అక్కడే పోని అక్కడే ఉండి అక్కడే వండుకుని తిని అలా ఇంటికి వస్తారు. మరి ఎట్లా తిరగాలంటే ఎక్కడ తిరుగుతారా మీరు? తిరగాలి, తప్పదండి. తప్పదని నువ్వు అనుకుంటున్నావు. ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది? మేత మరి అంత సదుపాయం మేత పొలాలు వేసుకుంటే సరిపోతుంది కదా? పొలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది కదా? ఎక్కువ వేసుకోవచ్చు. అది అంత భూమి ఎక్కువగా ఉన్నోళ్ళు చేయాలండి, మా పోటోళ్ళు చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు బర్రెలు ఉన్నాయి, గడ్డి నువ్వే పెంచుతున్నావా? గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి. ఎకరం పొలంలో కుంట పొలం గడ్డి పెట్టే, కుంట పొలం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి. నీళ్లు లేక వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి. నీళ్లు బోరేస్తే పడతాయా? బోరేస్తే పడతాయి. అది మరి అంత అవకాశం కాదు. బోరేస్తే పడితే మంచి బోర్ వేసుకుంటే ఎకరాకు సరిపోయాడుగా పడతాయి. కానీ మా దగ్గర అంత ఇది లేక మేము వేయలేకపోతాం. ఆరోగ్యం కొద్దిగా బాగోదు. అదేమ్మా. ఏదో గేదెలు పెడుతుంది అట్టగా మేము
మా తాత తండ్రుల కాడి నుంచి మాకు అదే పని అండి. మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు అండి. పూర్వం నుంచి మాకు అదే కాదే ఇవన్నీ అలవాట్లు అలవాట్లు. వృత్తిపరంగా వచ్చారు మీరు, వృత్తిపరంగానే గొర్రెలు పెంచుకుంటా వచ్చారు. గొర్రెలు పెంచుతాం. దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో తిరుగుతారు. తిరుగుతామండి. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్నగర్ వాడు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి వస్తారు. ఈ ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా తిరుగుతారు. మినపసేలు అవుతాయి కదా మన ఏరియాలో, అందుకని ఇటు వస్తారండి. ఇక్కడికి వస్తారు. ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు. పెడతారు. రైతులు కొంత డబ్బులు ఇస్తారు దానికి, డబ్బులు ఇస్తారు. అది కొంత ఆదాయం వస్తుంది. ఆదాయం కోసం ఇది తిప్పి మేపుకుంటూ వస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు. ఇంటి దగ్గర ఉండదండి అసలు. మరి ఎట్లా ఇవన్నీ ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా. అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు మార్చాలి కదా అలవాటుని. అదే అలవాటు అవుతుంది. కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు ఇది చూశారు, మీ జనరేషన్స్ మారాయి. జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా. పిల్లలు మీలో రావాలి కదా. గొర్రెలు బెటరా మేకలు బెటరా? గొర్రెలే బెటర్ అండి. మేకలు కొద్దిగా ఇబ్బంది అండి. ఎంతసేపు అడుగు మీదే తిరగాలి. అక్కర్లో హైట్ కూడా ఆకులు వచ్చేసినాయి. పొలాలు ఆకులు వేయచ్చు కదా. ఆకులు పొలాలు పండుతాయి. మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది. ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుంటే ఇంటి దగ్గర వేసుకోవచ్చు, వేసి పెంచవచ్చు. అలాంటి అలవాట్లు వచ్చేసాయి. ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి, మీ కష్టం తగ్గించాలి. మీరు కూడా అందరితో సమానంగా ఇంకా రాను రాను అందరి ఆదాయాలు పెరుగుతాయి. అందరే పెరుగుతాయి. ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఆదాయం పెరిగితే తప్ప పిల్లలు ఉన్నారు, వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఆ జనరేషన్ మీ జనరేషను, నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు. ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు. నువ్వు 10th నిలిపేసావు కొడుకుని. మరి ముందుకెళ్తానికి మన దగ్గర అంటే ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదా, నేను సీఎం అయిపోతానంట. ఈ అమ్మాయి డాక్టర్ అవుతుంటుంది. అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా. అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా. సెల్ ఫోన్ వాడతావా? ఎక్కడున్నా వాడతావా? సెల్ఫీ తీస్తావు, ఇంక చదువు రాదంటావు. మాకు తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి, మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగెట్టపరుచుకోవాలి, ఇవి ఆలోచించాలి. అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను. ఆలోచిస్తున్నా. ఎప్పుడు కూడా మీ యాదవులంతా తెలుగుదేశానికి ఓట్లేశారు. 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు. ఎప్పుడు ఓటేసేస్తూ ఉంటారు. కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా. ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, మీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు, ఇల్లు కట్టేసేయమంటాను. ఒక పని చేయండి కలెక్టర్ గారు, ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా? మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి 2 houses శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి. కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి. అప్పుడు శుభ్రంగా ఉంటుంది. బెటర్. ఆ పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇద్దరికి కట్టించేసేయండి. అదొకటి. ఇంకేమి కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే? మామూలుగా ఈ పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానే ఇస్తున్నారు. ఈ మిల్లరం బేళ్ళుగా వచ్చి ఇచ్చారు ఉన్నాలు, అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేపించి ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది. ఏం కావాలంటావు? ఈ బేళ్ళు మిక్చరు, మిల్లరం మిక్చర్ లాగా మొక్కజొన్న పొడి లాగా బేళ్ళు కొట్టేసి ఉన్నాయి. అది కడవ వాళ్ళ దగ్గర మందులు అయ్యి ఉండగానే టీకాలు వేస్తున్నారు బాగా.